వచ్చినవా నువ్వు? నీ సంగతి చెప్తా ఆగు. నేను మెసేజ్ పెట్టిన పప్పుదే అని పక్కింటి శైలజ దాంట్లోకి వెళ్ళి పెడతాను, చూసి దానికి రిప్లై ఇస్తానవా అంటే శైలజకు నువ్వు పప్పు తెచ్చి ఇస్తావు. మరి ఆహా అట్లనా అంటే నీకు పక్కింటిది ఏం చెప్తాను అది చేస్తావు అన్నట్ట. నీకు నాకు బాగా అవుతుంది. ఇయ్యాటి నుండి నీకు ఎట్లా చేస్తానో చూడు. అట్లా కాదే, నీ అదేం పెట్టిందని చూసిన గంతే. అవురా మొగడా, దాన్ని ఎన్ని రోజుల బట్టి లైన్ ఎత్తానో చెప్పు. దానికి పప్పు తెస్తావు, ఉప్పు తెస్తావు, ఇంకేమేమి తెచ్చినావో. నా ఇంట్లో బంగారం అంతా వేయింది, దానికే ఇచ్చొచ్చినవో ఏమో ఏం కథనో. నువ్వు చేయబట్టే కాదే నేను దానికి ఇచ్చిన అంటాను ఏంటే. అమ్మో నా బొడ్డు, ఏదో జస్ట్ మెసేజ్ చూసినందుకు అట్లా చెప్తాను. ఇంకా దాంతో మెసేజ్ చేసింది అనుకో నన్ను బతకనిచ్చుడు కాదు కదా, సంపే పొగలు పెడదు కదా మీ వాళ్ళని తీసుకొచ్చి. అవును మొగుడా, నువ్వు ఎందుకు చూసినావురా? నాకు ఎంత కోపం వస్తుందని నీకు మెసేజ్ చేసినావా నిన్ను నరికి నరికి ముక్కలు చేద్దును, నువ్వు నాకు లేకుండా మంచిదే చేద్దును. అర్థమైంది కదా నా గురించి. తో నకరాలు చేస్తే నారాలు తీస్తా బిడ్డ. నెంబర్ ఇంకా ఉంటుందా? ఎప్పుడు డిలీట్ చేసిన నీ మంకాలేశానికి. ఇలా ఒక్క ఆడపురుగు నెంబర్ ఉండద్దు, ఉంటే నిన్ను కాయమా మటన్ కాయమ కింద కొడతా. మరి ఆడోళ్ళు మీకే చెప్తానా, నీ మొగడి సెల్లులా ఎందరు ఆడోళ్ళ నెంబర్లు ఉన్నాయో చూడుండ్రి. మరి లైక్ చేయండి, ఎవరెవరి ఉన్నాయో చెప్పుండి కామెంటులా. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్.